నవ్యాంధ్ర రాజధానికి చేరువలో ఉన్న గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ హంగులతో పునర్నిర్మాణమవుతోంది. తుది దశకు చేరుకున్న కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో జరగనున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్న ప్రధాని ఈ విమానాశ్రయం టెర్మినల్ ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి తాకిడి బాగా పెరిగింది. రాజధానికి సమీపంలో ఉండటం, ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు విదేశీయులు సైతం రాకపోకలు సాగిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నూతన టెర్మినల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. 137 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన టెర్మినల్ నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయి. డిసెంబర్ 15లోగా మిగిలిన పనులన్నీ పూర్తి కానున్నాయి. జనవరి 2వ వారంలో ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కస్టమ్స్, ఇమిగ్రేషన్ విభాగాల శాఖలను నెలకొల్పేందుకు సైతం ఈ నూతన టెర్మినల్ భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా గన్నవరం నుంచి దుబాయ్కి నేరుగా సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు విమాన సర్వీసులు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కనీసం వారానికో సర్వీసునైనా దుబాయ్కి ప్రారంభంలో నడపాలనేది యోచన. తర్వాత రద్దీని బట్టి సర్వీసులు పెంచనున్నారు. నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తేనే అంతర్జాతీయ సర్వీసులు మరిన్ని నడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గచ్చు, తుది మెరుగులు, ఎయిర్ కండిషన్ పనులు జరుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు పూర్తయి యంత్ర పరికరాలు బిగుస్తున్నారు. విమానాశ్రయంలో 9,520 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనంలో అన్ని విభాగాలకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు 3 దశల్లో తనిఖీలు, 16 చెక్ ఇన్ కౌంటర్లు, ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే భవనంలో వీఐపీలు, వీవీఐపీల కోసం 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఓ అధునాతన సెర్మోనియల్ లాంజ్ నిర్మిస్తున్నారు. ఇందులో విశ్రాంతి తీసుకునేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. మాకొచ్చిన సమాచారం ప్రకారం జనవరి 2వ వారంలో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి దీనికి ప్రారంభోత్సవం చేస్తారనే సూచనప్రాయంగా తెలిసింది. ఇంకా వాటి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 2వ వారంలో మేము ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. వీఐపీ రోడ్ కూడా సెపరేట్గా ఉంటుంది. అందువల్ల సాధారణ ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా మేము వేరే రోడ్ను కూడా ప్రవేశపెడుతున్నామండి. 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు వీలుగా నూతన భవనం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం వినియోగిస్తున్న టెర్మినల్ పక్కనే కార్గో సర్వీసును నడిపేందుకు అవసరమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది కూడా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఏటా కనీసం 10 లక్షల మంది ప్రయాణించినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.